నిజామాబాద్ జిల్లా మెంటోర మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గత 4 రోజులుగా వరద పోటెత్తింది. ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్రలోని విష్ణుపురి, బలిగావ్ నుంచి 1,20,000 మరియు ప్రాజెక్టు పర్యవాహక ప్రాంతాలలో కురిసిన వర్షంతో లెండివాగు, గద్దెనవాగు, నిజాం సాగర్ ప్రవాహాలు కలిపి మొత్తం 1,50,000 వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరువలో ఉంది. అధికారులు అప్రమత్తమై 39 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువ గోదావరికి వదులుతున్నారు. దీంతో పాటు ప్రాజెక్టుకు గల కాలువలు, వరద కాలువలు మరియు కాకతీయ కాలువల ద్వారా 25,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,089.20 అడుగులు ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీలుగా నీటి నిల్వలున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ఎస్పీ నిండు కుండలా మారి తర్వాత మనకు ఫ్లడ్ ఇంకా వస్తుంది కాబట్టి మనం ఆర్సీ గేట్ ద్వారా 25,000 క్యూసెక్లు వదులుతున్నాం. తర్వాత ఆల్ కెనాల్స్ ఫుల్ కెపాసిటీకి ఆపరేట్ చేస్తున్నాము. ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు గోదావరిలోకి రావద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరికి కూడా ఎందుకంటే ఎలాంటి ఇన్సిడెంట్ కావద్దని కోరుకుంటున్నాం. ఎన్ని గేట్లు ఇచ్చారు సార్? 8 గేట్స్ ఆపరేట్ చేసాము. 2 ఫీట్లు ఆపరేట్ చేసాము.